డయాబెటీస్ అనేది ఒక 80 సంవత్సరాల క్రితం వెళ్ళండి. ఎక్కడ కనిపించేది కాదండి. టైప్ 1 డయాబెటీస్ ఉండేది. అదేంటంటే చిన్నపిల్లల్లో వచ్చేదనమాట. అది ఎందుకంటే ప్యాంక్రియాస్ పనిచేయకపోవడం వల్ల వచ్చేది. ఇన్సులిన్ అందులో ఉండేది కాదు పేషెంట్‌లకి. అది వేరే. మనం మాట్లాడుతుంది టైప్ 2 డయాబెటీస్ అనమాట ఇది. ఇప్పుడు 90% అడల్ట్స్‌కి ఉన్నది టైప్ 2 డయాబెటీసే. ఇది 50 సంవత్సరాలు, 80 సంవత్సరాల క్రితము చాలా రేర్‌గా ఉండేదండి. ఫాస్ట్ ఫార్వర్డ్ ఇప్పుడు చూడండి. ప్రతి కుటుంబంలో ఒకళ్ళకి డయాబెటీస్ ఉందండి. మినిమమ్ ఒక్కళ్ళకి. మీరు ఆలోచించుకోండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్‌లో, మీ చుట్టాల ఫ్యామిలీస్‌లో చూసుకోండి. ప్రతి ఒక్కళ్ళకి ఉంది డయాబెటీస్ అండి. ప్రతి ఫ్యామిలీలో ఒక్కరికైనా ఉందన్నమాట. ఎందుకు సడెన్‌గా ఏం తప్పు చేశామని చెప్పేసి వస్తుంది? ఏదో వైరస్ వల్లో, బ్యాక్టీరియా వల్లో, లేకపోతే ఇంకేదో జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్లో రావట్లేదండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం తెచ్చుకున్నవే అన్నమాట అవి. అయితే ఏం మారింది? 80 సంవత్సరాల క్రితము మన తాతయ్యలు అవ్వచ్చు, మన గ్రాండ్ పేరెంట్స్ వయసులో ఉన్న వాళ్ళకి చూసుకుంటే డయాబెటీస్ అనేది తెలీదు వాళ్ళకి. ఎందుకు అంటే అన్నీ కరెక్ట్‌గా తినేవారనమాట. ఓకే. ఫుల్‌గా పని చేసేవారు. చాలా ఎర్లీగా తినేసేవారు నైటు. మా తాతయ్యలు నాకు ఇప్పటికీ గుర్తనమాట. సాయంత్రం చీకటయ్యేటలకా భోజనం అయిపోయేదనమాట. తర్వాత కాసేపు అందరూ మాట్లాడుకొని తర్వాత పడుకొని పోయేవారనమాట. ప్రశాంతంగా పడుకుండేవారు. తెల్లవారు లేచి ఐదో గంటకల్లా లేచి పనులు చేసుకునేవారు. పొలంలోకి వెళ్ళి చేసుకోవడము, లేదంటే ఉద్యోగం చేసే వాళ్ళకి అంతా రెడీ అయ్యి ఒక బస్సు ఎక్కువ, సైకిల్ ఎక్కువ వెళ్ళిపోయేవారనమాట. 3 పూటలే భోజనం అనమాట. మీరు ఉద్యోగం చేస్తుంటే తెల్లవారు ఏదో బ్రేక్‌ఫాస్ట్ తినేసి లంచ్ బాక్స్ కొంచెం ఏమాత్రం గట్టించుకొని పెరుగన్నం కొంచెము, పప్పన్నం కొంచెం కట్టుకొని వెళ్ళిపోయేవారు. మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత ఏదో కొంత టీ అలవాటంలో టీ తాగేవారు. తర్వాత సాయంత్రం 6 గంటలకల్లా తినేసేవారనమాట. టీచర్లు అవ్వచ్చు, లేదంటే రైతులు అవ్వచ్చు. అలా ఉండేదండి. లైఫ్ స్టైల్ అలా ఉండేదనమాట. తినే ఆహారంలో కూడా ఏంటి, ఇప్పుడు జొన్నలని చెప్పేసి, సజ్జలని చెప్పేసి, ఇలాగా రైస్ అయినా కొంచెం ఇంట్లోనే కొంచెం బాగా పాలిష్ చేయకుండా మన మిల్లుల్లో ఆడించుకొని రైస్ తినేవారనమాట. గట్టిగా తినేవారు, మాంసం తినేవారు, పప్పులు తినేవారు. అదండి అప్పట్లో ఫుడ్డు. మనం తింటున్నాం చూడండి. గత 50 సంవత్సరాల్లో ఈ ఫుడ్ రివల్యూషన్ అని చెప్పేసి అనుకుంటున్నాం మనము. ఏదేదో సాధించాం అనుకుంటున్నాం గానీ, టెక్నాలజీ పెరిగింది. ఫుడ్ టెక్నాలజీ పెరిగింది. ఓకే. ఉత్పత్తి బాగా పెరిగింది. అదొక్కటే కాకుండా ఈ ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీ చాలా ఘోరంగా పెరిగిందండి. ఓకే. ఎక్కడ చూసినా మనకి అన్నీ రిఫైన్డ్ ఫుడ్సే అనమాట. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్సే దొరుకుతున్నాయి. వైట్ రైస్, ఫుల్లీ పాలిష్ రైసే తింటున్నాం మనం ఇప్పుడు రోజును. ఎక్కడికైనా వెళ్తే చిప్స్ అని చెప్పేసో, లేదంటే ఈ సోడాలు అని చెప్పేసో, లేదంటే కోకా కోలా అని చెప్పేసో, ఫ్రూట్ జ్యూస్లు అని చెప్పేసి అన్నీ ప్రాసెస్డే. ఫ్రైస్ అని చెప్పేసి, పకోడా అని చెప్పేసి ఎన్ని చూడండి ఎలా తింటున్నాం మనము. కనుక ఇది డయాబెటీస్ అనేది మనం తెచ్చుకుందే అండి. ఇది డైటరీ డిసీజ్. అంటే ఏంటిది, మన ఫుడ్‌లో లోపం వల్లే ఈ జబ్బు వచ్చింది తప్ప ఇంకా వేరే కారణం కాదండి ఇది. సో, ఫుడ్ లోపం వల్లే మనకి ఈ టైప్ 2 డయాబెటీస్ వచ్చింది గనక, మనం ఫుడ్‌ని కరెక్ట్ చేసుకుంటే దీన్ని క్యూర్ చేయొచ్చు, దీన్ని రివర్స్ చేయొచ్చు, దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఈ ఒక్క నిజాన్ని గుర్తుంచుకోండి. దీనికి మందులు లేవు, జీవితాంతము బాధపడుతూ ఉండాలి, అలా పెరుగుతూ పోతుంది అనేది కంప్లీట్‌లీ నిజం కాదండి. మీరు శ్రద్ధగా ఆలోచించి, మీ న్యూట్రిషన్ చేంజెస్ చేసుకుంటే, లైఫ్ స్టైల్‌లో చేంజెస్ చేసుకుంటే టైప్ 2 డయాబెటీస్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు. మరీ 4, 5 మందులు వాడుకుంటే మందులు తగ్గించుకోవచ్చు అనమాట. దీని భాగంగా నేను ఒక అడ్వైస్ చెప్తానండి. ఇది చాలా వర్క్ అవుతున్న అడ్వైజే అనమాట. ప్రపంచంలో చాలామంది ఫాలో అవుతున్నారు. ఇది ఎందుకు మన తాతలు, మన పేరెంట్స్ గానీ, మనలో కానీ కొంతమంది ఆల్రెడీ చేస్తున్నారు. అదే ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనమాట. చూడండి, దేవుడి పేరు చెప్పో, లేదంటే వారం పేరు చెప్పో, మనలో చాలామంది లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, వారాలు ఈరోజు మంగళవారం నేను తిన్నబ్బా, శనివారం నేను తిన్నబ్బా, ఉపవాసం ఉంటాను అంటున్నారనమాట. ఓకే. అదే ముస్లింలు తీసుకుంటే రంజాన్ మాసంలో వాళ్ళు చాలా ఒక పూటే తింటారు ఆళ్ళు. ఓకే. అలాగే క్రిస్టియన్స్‌లో తీసుకున్న కూడా ఉన్నాయన్నమాట. ప్రతి రిలీజియన్‌లో ఉంది. ప్రతి దేశంలో కూడా ఈ ఉపవాసం అనేది ఫాలో అవుతున్నారు చాలామంది అనమాట. కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. కానీ ఇప్పుడు దానికి ఎవిడెన్స్ ఉంది. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసుకుంటే మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని దీనివల్ల డయాబెటీస్‌ని రివర్స్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. ఎలానో చెప్తాను చూడండి.
ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏమీ లేదండి. మీరు 16 గంటలు మినిమము తినకుండా ఉండాలి ఏదున్నమాట. నా అడ్వైజ్ ఏదంటే ఆ 16 గంటలు అనేది సాయంత్రం నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు పెట్టుకోండి. అంతే తప్ప రాత్రి 10 గంటల వరకు భోజనం చేయకుండా నేను 10కి తింటాను, నేను 10 నుంచి నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి 12 గంటలకు నేను లంచ్ చేస్తాను కనుక అది కూడా 16 గంటలే కదా అనుకోవచ్చు. అది అంత మంచిది కాదండి. ఎర్లీగా డిన్నర్ తిని ఖాళీ కడుపుతో పడుకొని వాటర్ అవసరమైతే తాగి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 10 గంటల వరకు తినకుండా ఉంటే అది 16 గంటలు అవుద్ది అనమాట. మీకు టీ కాఫీ అలవాటు ఉంటే షుగర్ లేకుండా పాలు లేకుండా ట్రై చేయండి అది. బట్ అదర్వైజ్ 16 గంటలు స్ట్రిక్ట్గా ట్రై చేయండి. అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒక టైపు. ఓకే, కొంతమంది ఏంటంటే 8-16 అంటారు, అంటే 8 అవర్స్ తినొచ్చు మీరు. అంటే మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 6 వేసుకోండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తినండి ఆరోగ్యమైన ఫుడ్స్. 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 10 వరకు, అంటే అది 16 అవర్స్ ఏం తినకూడదు. దాన్ని 8 అవర్స్లో తినండి, 16 అవర్స్ తినకూడదు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది మీరు 7 రోజుల్లో ప్రతిరోజు చేస్తే మంచిది. చేయలేకపోతే అట్లీస్ట్ 5 days అయినా 16 అవర్స్ చేయండి. తక్కిన రోజులు మీరు ఈవినింగ్ 6 తింటే మార్నింగ్ 7 తినండి, మీరు అంతవరకు ఉండలేకపోతే. బట్ ఈవెన్చువల్లీ ప్రతిరోజు ఇదొక పద్ధతిగా చేసుకుంటే చాలా మంచిదన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఇదే పద్ధతిని ఎవ్రీ అదర్ డే చేస్తారనమాట. ఒకరోజు రెగ్యులర్గా తినేస్తారు, నెక్స్ట్ డే స్ట్రిక్ట్గా 16 గంటలు చేస్తారు, ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఒక 12 అవర్స్ ఉంచుకుంటారు గ్యాప్. ఈ విధంగా చేయొచ్చు. ఇందులో 16 గంటలే చేయాలనేసి ఒక రూల్ ఏం కాదండి. కొంతమంది 14 గంటలు చేయొచ్చు, కొంతమంది 24 అవర్స్ కూడా చేయొచ్చు, నెమ్మదిగా పొడిగించుకోవచ్చు అనమాట. వేరియేషన్ చాలా ఉన్నాయన్నమాట. ఓవరాల్గా మీరు ఏంటంటే మధ్యలో ఏం తినకూడదు, స్నాకింగ్లు కానీ లేదంటే ఈ డ్రింకులు కానీ తాకుండా చూసుకోవాలి. దీనివల్ల డయాబెటీస్ కంట్రోల్ వస్తుంది, వెయిట్ లాస్ అవుతారు మీరు, ఫ్యాటీ లివర్ ఉంటే అది తగ్గుతుంది, ఆరోగ్యం గ్యారంటీగా బాగుపడుతుందండి. ఇది నేను చాలా పేషెంట్స్లో చూసాను, నేను అడ్వైజ్ చేసిన పేషెంట్స్ చూశాను, నేను ట్రీట్ చేస్తున్న పేషెంట్స్ వేరే ప్రాబ్లం నా దగ్గరకు వస్తారు క్యాన్సర్ కోసమని. వాళ్ళు చాలామంది అడ్వైజ్ చేసిన తర్వాత వాళ్ళకి వెయిట్ లాస్ వల్ల, ఈ ఫాస్టింగ్ వల్ల డయాబెటీస్ కొంతమంది రివర్స్ అయింది, కొంతమంది మెడిసిన్స్ బాగా తక్కువ వాడుతున్నారండి. సో అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎలా వర్క్ అవుతుందని చెప్పి కొంతమంది అడిగారు నన్ను. దీనికి సైన్స్ ఉందండి. ఇప్పుడు డయాబెటీస్ ఎందుకు వస్తుందంటే మనము టూ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల. ఇది నిజమండి, ఇది ఫ్యాట్స్ వల్ల కాదు వచ్చింది. టూ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటే ఎటువంటి కార్బోహైడ్రేట్స్ని తీసుకోండి, రైస్ అవ్వచ్చు, బ్రెడ్ అవ్వచ్చు, వైట్ బ్రెడ్ అవ్వచ్చు, ఓకే, ఈ పిండి పదార్థాలు అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, డ్రింకులు అవ్వచ్చు, ఫ్రూట్ జ్యూస్లు అవ్వచ్చు, పేస్ట్రీస్లు, కేక్స్, ఇవన్నీ అసలు ఎక్కడ పడితే అక్కడే దొరుకుతున్నాయండి. ఇవన్నీ లేవు కదా 50 సంవత్సరాల క్రితము, 100 సంవత్సరాల క్రితం అంత అవైలబిలిటీలో. ఓకే, ఇవి బాగా ఎక్కువ తిన్న వాళ్ళు ఏమవుతుందంటే బాడీలో షుగర్ వాల్యూస్ పెరుగుతున్న కొద్దీ ఇన్సులిన్ రైజ్ అవుద్ది. ఇన్సులిన్ రైజ్ అయ్యి ఈ షుగర్ని బాడీ లోపలికి పంపించడానికి ట్రై చేస్తుంది అనమాట. కానీ మీరు తినడం ఆపలేదు అనుకోండి, ఈ కార్బోహైడ్రేట్స్ ఇంటికి అలా పెరుగుతున్న కొద్దీ ఇన్సులిన్ రైజ్ అవుతూ ఉంటుందండి. ఈవెన్చువల్ ఏం చేస్తుందంటే ఈ సెల్స్ ఇన్సులిన్ మాట వినడం మానేస్తాయి అనమాట. టూ మచ్ షుగర్ ఉంది బాడీలో, నా వల్ల కాదు, నేను లోపల తీసుకోలేని చెప్పేసి అప్పుడు బ్లడ్లో షుగర్ అలాగే రైజ్ అవుతుంది అనమాట. ఇంకా ఇన్సులిన్ పెరుగుతుంది, షుగర్ కూడా పెరుగుతుంది అనమాట. ఈవెన్చువల్లీ వాట్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే ప్రతి సెల్ ఇన్సులిన్ మాట వినడం మానేస్తుంది అనమాట. ఇంకా నా వల్ల కాదని చెప్పేసి బాడీలో షుగర్ అలా పెరుగుతుంది, దాంతోపాటు ఇన్సులిన్ పెరుగుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. తర్వాత షుగర్ ఎక్కువైపోయింది కదా, ఎక్కువ షుగర్ని ఏం చేయాలి తెలియదు కదా బాడీకి. అప్పుడు ఏం చేస్తుంది, నేను షుగర్ రూపంలో దాయలేను, ఇంకా ఫ్యాట్ రూపంలో దాస్తాను అంటది. అప్పుడు షుగర్ కాస్త ఫ్యాట్గా తయారవుద్ది. దాన్నే లైపోజెనసిస్ అంటారు. అదేంటి, లివర్ చేస్తుంది అనమాట. లివర్ ఏం చేస్తుంది అంటే వచ్చే ఎక్స్ట్రా గ్లూకోజ్ని ఫ్యాట్గా మార్చేస్తుంది. కొంచెం లివర్లో ఉంచుకుంటుంది, మోస్ట్ ఆఫ్ ఇట్ లివర్లో మొత్తం ఉండలేదు కనుక బయటికి పంపించేస్తుంది. ఈ ఫ్యాట్ స్టోర్స్ కడుపులో అవ్వచ్చు, కాళ్ళు అవ్వచ్చు, మజిల్స్లో అవ్వచ్చు, ప్యాంక్రియాస్లోని అలాగా ఇంకా స్టార్ట్ అవుతాయి. ఆ విధంగా చూసుకుంటే ఫ్యాట్ లివర్ డెవలప్ అవుతుంది, ప్యాంక్రియాస్లో ఫ్యాట్ డెవలప్ అవుద్ది, ఈ మజిల్స్లో ఫ్యాట్ ఉంటుంది అనమాట. మజిల్స్లో ఫ్యాట్ ఉండకూడదు కదా. ఇంకా ఫ్యాట్ ఎక్కడ పడితే అక్కడ ఉండడం వల్ల ప్రతి టిష్యూలో ఇంకా ఫ్యాట్ స్టోర్స్ పెరిగిపోతాయి, గ్లూకోజ్ ఇంకా అబ్జర్వ్ అవ్వలేదు అనమాట లోపలికి. దానివల్ల డయాబెటీస్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. సో ఈ ఫ్యాటీ లివర్ స్టార్ట్ అయ్యి, ఫ్యాటీ ప్యాంక్రియాస్ స్టార్ట్ అయ్యి, ఈ మజిల్స్లో ఫ్యాట్ స్టార్ట్ అయ్యి ఈవెన్చువల్లీ టైప్ 2 డయాబెటీస్ ఒక 10 years, 5 to 10 yearsలో టైప్ 2 డయాబెటీస్ స్టార్ట్ అయిపోద్దండి. కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి, బీపీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి, ఇంకా ఒబిసిటీ అంటే వెయిట్ గెయిన్ స్టార్ట్ అవుద్ది. అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే ఎందుకు ఇది రివర్స్ అవుతుందంటే, మీరు 3 పూట్ల తింటారు 8 hours విండోలోనే. అంటే 8 hours విండోలో మీరు స్వీట్లే తినాలని కాదండి, అప్పుడు కూడా ఆరోగ్యంగా తినండి. ఓకే, బ్రేక్ఫాస్ట్కి హెల్తీగా తినండి, లంచ్కి హెల్తీగా తినండి, డిన్నర్కి హెల్తీగా తినండి, ప్రోటీన్ ఎక్కువ, కార్బోహైడ్రేట్స్ తక్కువ తినండి, ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్. ఇప్పుడు ఓవర్ నైట్ తినరు చూడండి 16 hours, ఆ టైంలో
బాడీ ఏం చేసుకుంటుందంటే నువ్వు తినట్లేదు కదా, సో ఇమీడియట్గా గ్లూకోజ్ రాదు బాడీకి. అప్పుడు బాడీలో ఉన్న గ్లూకోజ్ని సెల్స్ వాడుకుంటాయి అనమాట, బ్లడ్లో తిరుగుతున్న గ్లూకోజ్ని ఈ ఫాస్టింగ్ టైంలో ఉన్నప్పుడు. ఇంకా షుగర్ కావాలనుకోండి ప్రతి సెల్కి పడుకున్నప్పుడు, బ్రెయిన్కి కానీ మజిల్స్ కానీ కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, లివర్లో స్టోర్స్ ఉంటాయండి గ్లైకోజన్ అని చెప్పేసి, అది ఇంచుమించు 2 రోజులు సరిపోతాయి అనమాట ఆ షుగర్స్ లివర్లో ఉన్నవి. లివర్ దాన్ని బ్రేక్ చేసి మీకు పంపిస్తుంది, బ్రెయిన్కి పంపిస్తుంది, మజిల్స్కి పంపిస్తుంది, బాడీకి పంపిస్తుంది అనమాట. ఓకే, ఆ విధంగా మీరు తినలేని టైంలో ఈ గ్లైకోజన్ స్టోర్స్ అయిపోతాయి. ఈవెన్చువల్లీ రోజు ఎలాగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తుంటే ఏమవుతుందంటే ఇంకా గ్లైకోజన్ స్టోర్స్ కూడా మిగలకపోతే ఫ్యాట్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఫ్యాట్ ఎక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్ళి లివర్లో ఫ్యాటు, ప్యాంక్రియాస్లో ఫ్యాట్ని, తర్వాత ఈ వేరే ఏరియాస్లోని కడుపులో ఉన్న ఫ్యాట్ దగ్గరికి వెళ్ళి ఫ్యాట్ని అప్పుడు ఏం చేస్తుంది అంటే షుగర్గా మారుస్తుంది. ఇప్పుడు సో షుగర్ ఫ్యాట్గా అవ్వచ్చు, ఫ్యాట్ మళ్ళీ షుగర్గా కూడా అవ్వచ్చు అనమాట. అదే గ్లూకోనియోజెనిసిస్ అంటారు, గ్లూకోజ్గా మారిపోద్ది అనమాట. అప్పుడు ఆ షుగర్ని మళ్ళీ బాడీ వాడుకుంటుంది. దానివల్ల లాభం ఏంటి, ఫ్యాట్ తగ్గుతూ ఉంటుంది అనమాట. ఈ స్కిన్ కింద ఉన్నది, ఎస్పెషల్లీ లివర్లో ఉన్న ఫ్యాటు, ప్యాంక్రియాస్లో ఉన్న ఫ్యాటు, ఓకే, ఈ మజిల్స్ లోపల ఉన్న ఫ్యాట్ చాలా డేంజర్ అండి. దాన్ని విజరల్ ఫ్యాట్ అంటారు, లేదంటే ఎక్టోపిక్ ఫ్యాట్ అంటారు అనమాట. ఆ ఫ్యాట్ స్టోర్స్ ముందుతో కరుగుతాయి. దట్స్ ద గుడ్ పార్ట్ అనమాట. ఈ స్కిన్ కింద కంటే ముందుది ఏదైతే బ్యాడ్ ఫ్యాట్, బ్యాడ్ లొకేషన్లో ఫ్యాట్ ఉంటుందో ఆ ఫ్యాట్ స్టోర్సే ముందు కరిగిపోతాయి అనమాట మీరు ఫాస్టింగ్ స్టేట్లో ఉండడం వల్ల. అవన్నీ కరగడం వల్ల అట్లీస్ట్ 5% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గినా కూడా టైప్ 2 డయాబెటీస్ రివర్స్ స్టార్ట్ అవుతుందండి. మీరు ఆలోచించండి, చేసి చూడండి. మీరు ఒక్కసారి ఒక 5 కేజీలు తగ్గారంటే ఇంకా డయాబెటీస్ కంట్రోల్ బాగుంటుంది, బీపీ కంట్రోల్ బాగుంటుంది, నెక్స్ట్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఓబెసిటీ కూడా తగ్గుతుంది అనమాట. ఆ ఇనీషియల్ వెయిట్ ఫాస్ట్గా తగ్గుతారనమాట ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు. ఈవెన్చువల్లీ స్లో అవుతుంది అనమాట వెయిట్ లాస్ అనేది. దాని గురించి కంగారు పడదు, ఎందుకంటే స్టార్టింగ్లో మీరు ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల ఈ ఫ్యాట్ స్టోర్స్ కరిగి మీరు వెయిట్ తగ్గుతారు. ఈవెన్చువల్లీ బాడీ ఏం చేస్తానమాట, హోమియోస్టేసిస్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఇదేంట్రా బాబు తినట్లేదు, ఫ్యాట్ కరిగించేస్తున్నాను, మళ్ళీ రేపు పొద్దున్న కరువు వస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి బేసల మెటబాలిజం అంటే మెటబాలిజం రేట్ని తగ్గిస్తూ ఉంటుంది అనమాట బ్రెయిన్. దానివల్ల మీరు వెయిట్ లాస్ స్లో అవుతుంది. అప్పుడు మీరు కంగారు పడద్దు, కంటిన్యూ చేయండి. ఓకే, ఈవెన్చువల్లీ మీరు ఆ వెయిట్ లాస్ అలాగా స్లోగా కంటిన్యూ అవుతుంటుంది అనమాట మీ డిజైరబుల్ వెయిట్కి. గుర్తుంచుకోండి, మీరు 5 కేజీలు తగ్గినా కూడా మీ ఆరోగ్యం బెటర్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వర్క్ అవుతుందండి. మీకు డయాబెటీస్ ఉండి ఇన్సులిన్ మీద ఉన్న, ఎక్కువ మెడిసిన్స్ మీద ఉన్న, మీ డాక్టర్తో మాట్లాడండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే ముందు. వాళ్ళకి తెలిస్తే దాని ప్రకారం మీ మందులు తగ్గిస్తారు షుగర్ టెస్ట్ చేసుకొని. అదర్వైజ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎవరైనా చేయొచ్చండి. అమ్మాయిలు చేయొచ్చు, అబ్బాయిలు చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు చేయొచ్చు, డయాబెటీస్ లేని వాళ్ళు చేయొచ్చు, ఒబిసిటీ ఉన్నవాళ్ళు చేయొచ్చు, ఒబిసిటీ లేని వాళ్ళు చేయొచ్చు. ప్రీ డయాబెటీస్ కూడా చాలా పనిచేస్తుంది అనమాట. ఈవెన్ కొంతమంది అమ్మాయిలకి పిల్లలు పుట్టరు చూడండి, ఈ PCOS అని అనమాట, పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అని. దానికి కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే PCOS అనేది కూడా ఈ మెటబాలిక్ డిస్ఫంక్షన్ అనమాట. ఎటువంటి మెటబాలిక్ డిస్ఫంక్షన్స్ ఉన్నా కూడా ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల చాలా లాభం ఉందండి. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు అనమాట. ఆ అబ్బాయి చెప్పాడు మొన్నే నాకు ఫోన్ చేసి, ఒరే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన తర్వాత నా హిమోగ్లోబిన్ A1C 6.3, ఆల్మోస్ట్ డయాబెటీస్ రేంజ్లో ఉన్నది కాస్త ఇప్పుడు నేను 5.6కి వచ్చాను రా అని చెప్పేసి. చాలా తెలివైనవాడు అనమాట. నా దగ్గర అబద్ధం ఆడాసని ఎత్తాను, నమ్మాను నేను, నిజమే అది. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ అండి. నేను కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, ఆ 3 పూటలు తినేటప్పుడు కూడా హెల్దీగా నేను తింటాను. నా A1C కూడా నాకు చాలా నార్మల్గా వచ్చిందనమాట దానివల్ల అనమాట. కనుక ప్రతి ఒక్కరు చేసుకోవచ్చండి. బట్ మీకు డౌట్ ఉంటే, లేదంటే ఇది నేను చేయలేను అనుకుంటే, దీన్ని మీరు మందులు వాడితే మాత్రము మీ డాక్టర్తో మాట్లాడి మీకు ఇది అవునా కాదా అని చెప్పేసి అడగండి. థ్యాంక్ యూ.